నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం నేను వి రామచంద్ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించి తద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రానున్న 100 రోజుల్లో స్నేహపూర్వక పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తున్నట్లు రాష్ట్ర పారిశ్రామిక వాణిజ్య మరియు ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. సీఎం గారితో రివ్యూ జరగడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు లాస్ట్ 5 ఇయర్స్ పాలసీ ఏమి అంటే ఇండస్ట్రియల్ పాలసీ అనేది ఏమనేది చెప్తే పొలిటికల్గా చెప్పాలంటే ఎప్పుడు మేము వినిండేది కానీ చెప్పిండేది కానీ మేమెందుకు ఇండస్ట్రీస్లకి పోయి బొకేలు ఇవ్వాలా, మేమెందుకు ఫోన్లు చేసి పిలిచాలా, ఎందుకు వెంటబడాలా, వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళు వస్తారు అంతే తప్ప మేము ఫాలో అప్ చేసేది ఏముండదు, మేమేమి రెడ్ కార్పెట్ పోయి వెల్కమ్ చేసేది ఉండదు, వాళ్ళకేమి చార్టర్ ఫ్లైట్స్ పెట్టాము, 5 స్టార్ హోటల్స్ బుక్ చేయము, ఏమీ చేయము మా తరఫున అనేది వాళ్ళ పాలసీ అన్నమాట. సో అందుకనే మీరు చూస్తే లాస్ట్ 10 ఇయర్స్ అంటే 14 నుంచి 19 వరకు, 19 నుంచి 24 వరకు దాదాపు ఒక 11 lakh crores ఇన్వెస్ట్మెంట్స్ అయితే దాదాపు 7 lakh crores మనకి 14 నుంచి 19లో గ్రౌండ్ కావడం జరిగింది. అవుట్ ఆఫ్ 11 lakh crores 7 lakh crores వచ్చి 14 నుంచి 19లో జరగడం జరిగింది. అలాగే ఎన్నో కంపారిజన్స్ చేస్తే ఏపీఐసి ల్యాండ్స్లో కానీ దాదాపు 14 నుంచి 19లో 14,000 ఎకరాలు ఇండస్ట్రీస్కి కేటాయించడము, వాళ్ళకి ప్రోగ్రెస్ చేయడము, లేకపోతే వాళ్ళు బిజినెస్ ఇండస్ట్రీస్ పెట్టడం అవి జరగడం జరిగింది. అదే 19 నుంచి 24లో చూస్తే 6,700 acres, బట్ దాంట్లో ఎన్ని గ్రౌండ్ అయిందో దేవునికే తెలియాలన్నమాట అది. సో ఇట్లా కంపారిజన్ టు 14 to 19 చూస్తే చాలా వరకు అన్ని డిక్లైన్లోనే ఉండిందనమాట, ఏది కూడా అప్ కాలేదన్నమాట. మీరు చూస్తే ఇండస్ట్రీస్ టు ఫ్లో కంపేర్ టు ప్రీవియస్ గవర్నమెంట్, అందుకనే ఇక్కడ హోటల్స్ చాలా మంది హ్యాపీగా ఉన్నారు, ఫ్లైట్స్ కూడా మీకు పెరిగినాయి, హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చేది ఎక్కువ మంది శాతం ఇండస్ట్రియలిస్టులు వాళ్ళు సార్ని కలిసేకి వస్తున్నారు. ఎందుకంటే ఆటోమేటిక్గా ఆ పాజిటివ్ వైబ్స్ అనేది మనకు వెళ్ళింది, ఫ్రెండ్లీ ఉంటుంది, ఈ గవర్నమెంట్ ఏ ఇష్యూస్ ఉన్నా హ్యాండిల్ చేస్తారు అనేది ఒక క్లారిటీ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనకి ఇప్పుడు మీరు ఆల్రెడీ చూసినారు బీపీసీఎల్ది 75,000 crores అది ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ అనేది సార్ 90 daysలో డిసిషన్ తీసుకుంటారు, అది 100% రాబోతాను. మనకి విన్ఫాస్ట్ అనేవాడు లాస్ట్ టైం వచ్చాడనమాట, మనకి వాళ్ళు వచ్చినప్పుడు ఆయన ఎలక్ట్రికల్ ఈవీ కార్ కంపెనీ పెట్టాలనుకున్నాడు, బట్ లాస్ట్ గవర్నమెంట్లో ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరు పట్టించుకోలేదు, అందుకనే మేము వి డిడ్ంట్ షో ఇంట్రెస్ట్, వి వెంట్ బ్యాక్ టు తమిళనాడు అన్నారు. రిక్వెస్ట్ చేసి వస్తే ఇప్పుడు ఆయన సార్ ఈవీది నేను చేయలేను, బట్ బ్యాటరీది ప్లాంట్ నేను కృష్ణపట్నం దగ్గర కానీ ఎక్కడ కానీ ప్లాన్ చేయాలనే ఉద్దేశం ఉంది. సో ఇదే కాకుండా చాలామంది ఇండస్ట్రియలిస్ట్ వచ్చి కలిసడము, ఫోన్లో మాట్లాడడము, టైం తీసుకుంటున్నారు, సార్ అపాయింట్మెంట్ ఇవ్వమని చెప్పడము, సార్ని పోయి కలిసాలా, మాకు వీ వాంట్ టు సెటప్ బిగ్ టైం. ఈరోజు కూడా పొద్దున్న యుఎస్ కౌన్సిలరేట్ వాళ్ళని మేడంని కలిస్తే వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ టు ఆంధ్రప్రదేశ్ దే ఆర్ బీన్ షోయింగ్ ఇంట్రెస్ట్, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దే ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్, మీకు అందరినీ కనెక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. కర్నూలు నగరంలో కార్పొరేట్ నగరాల స్థాయిలో అత్యధిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన హాస్పిటల్స్ లు అందుబాటులోకి రావడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన అశ్విని హాస్పిటల్ ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన అశ్విని హాస్పిటల్ ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తో పాటు పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరుచరిత వెంకటరెడ్డి, టీడీపీ నేత గౌరు వెంకటరెడ్డి, ప్రభుత్వ సర్వజన వైద్యశాల పర్యవేక్షక అధికారి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, ప్రముఖ వైద్యులు డాక్టర్ మాలకొండయ్య, డాక్టర్ మోహన్ రెడ్డి, హాస్పిటల్ అధినేతలు డాక్టర్ శ్రీనివాసరెడ్డి, డాక్టర్ ప్రమీలమ్మతో పాటు
వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అత్యాధునిక వైద్య పరికరాలతో ఏర్పాటు చేసిన అశ్విని హాస్పిటల్ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పరిశీలించారు. హాస్పిటల్లో ఉన్న వసతులను, పరికరాలను హాస్పిటల్ అధినేత శ్రీనివాసరెడ్డి ఆయనకు వివరించారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో హైదరాబాద్ నగరానికి పోటీగా కార్పొరేట్ నగరాల స్థాయిలో అశ్విని హాస్పిటల్ ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. అత్యధిక వైద్య పరికరాలతో ఇలాంటి హాస్పిటల్స్ ఏర్పాటు చేయడం సాధారణ విషయం కాదని, సేవాభావం ఉన్నవారే ఇలాంటి ప్రాజెక్టులకు పూనుకుంటారని వివరించారు. అనారోగ్య సమస్యలతో ఈ హాస్పిటల్కి వచ్చిన వారికి వీలైనంత త్వరగా వ్యాధిని నయం చేయడానికి అవసరమైన సౌకర్యాలు ఇక్కడ ఉండటం అభినందనీయమని చెప్పారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ అశ్విని హాస్పిటల్ మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ నిర్వాహకులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అశ్విని హాస్పిటల్ వైద్యులు మాట్లాడుతూ తమ హాస్పిటల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, కర్నూలు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కర్నూలులో ఒక కార్పొరేట్ హాస్పిటల్, హైదరాబాద్కు హాస్పిటల్స్ కాంపిటీషన్గా మనకు అశ్విని హాస్పిటల్, అశ్విని అంటే గాడెస్ ఆఫ్ మెడికల్, మళ్ళీ అటువంటి పేరులోనేది పెన్నిది ఉన్నట్లు అటువంటి హాస్పిటల్ని శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రమీలమ్మ, డాక్టర్ ప్రమీలమ్మ గారు, వారి పిల్లలు, కొడుకు, కోడలు, బిడ్డ, అల్లుడు, వీళ్ళందరితో, అందరూ డాక్టర్లే, అందరూ స్పెషలైజేషన్, కుటుంబం అంతా ఈచ్ లైన్లో పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఎక్స్పీరియన్స్ పొంది వచ్చిన వాళ్ళు. వీళ్ళు ఇక్కడ మన కర్నూలులో ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఇనాగ్రేట్ చేయించేదానికి మమ్మల్ని పిలవటం, మరి హాస్పిటల్ చూసిన తర్వాత చాలా సంతోషమైంది. మా కర్నూలు ప్రజలు చాలా అదృష్టవంతులు. ఇటువంటి దంపతులు, పుణ్య దంపతులు మన ప్రాంతంలో ఉండటం, వారు ఇటువంటి హాస్పిటల్ నిర్మించటం, ఇన్వెస్ట్మెంట్లు ఎక్కడో పోతుంది, దాని రిటర్న్స్ అనేది రాదు ఇన్వెస్ట్మెంట్తో లెక్కేస్తే ఈ హాస్పిటల్స్లో. కానీ ఒక సర్వీస్ ఓరియంటెడ్ మైండ్లో ఉంటే తప్ప ఇటువంటి ఇన్వెస్ట్మెంట్లు చేయరు. ఇక్కడ సేవ చేయాలి, ఇక్కడే ఉన్నాం, మేము ఈ ప్రాంతంలోనే ఉన్నాం, ఇక్కడే సేవ చేస్తామనే దృక్పథంతో వెళ్ళిపోతున్నారు. మరి ఇటువంటి హాస్పిటల్ నిర్మించినందుకు పుణ్య దంపతులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ హాస్పిటల్ ఎప్పుడు నిత్యకళ్యాణం, పచ్చతారణం, వచ్చిన వాళ్ళు మేలు చేసుకొని త్వరగా వెళ్ళిపోయే హాస్పిటల్ ఇది. అటువంటి హాస్పిటల్ ఇక్కడ ఉన్నందుకు మరొకసారి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తాం. స్టార్ట్ చేశాము. ఇందులో ఏంటంటే మనము ఒక అత్యాధునిక సదుపాయాలు, లేటెస్ట్ టెక్నాలజీ, సో ఇవన్నీ కూడా ఇందులో మనము ప్రొవైడ్ చేశాము. సో దీనివల్ల ఏంటంటే మన కర్నూలు చుట్టుపక్కల ప్రజలకు మనం కొద్దిగా తక్కువ ఖర్చుతో మంచి అత్యాధునిక సదుపాయాలు అందించాలనేది మా సంకల్పం. సో దీనికి మీ అందరి సహాయ సహకారాలు, మీ అందరి ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నాను. నా పేరు డాక్టర్ సురేష్. భగవద్గీతను విన్నా, పారాయణం చేసినా సకల శుభాలు కలుగుతాయని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకుడు విశ్వనాథ గురూజీ అన్నారు. ఈ మేరకు నగరంలోని శ్రీ గీతా ప్రచార ధామంలో ఏకాదశి సందర్భంగా సంపూర్ణ భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మానవునికి సుఖ దుఃఖాలు సహజమని, దుఃఖాలను భరించే శక్తి కావాలంటే భగవద్గీతను ఆశ్రయించాలని ధార్మిక ప్రవచకులు విశ్వనాథ గురూజీ అన్నారు. శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి గీతా ప్రచార సంఘం అధ్యక్షులు డివి రమణ ఆధ్వర్యంలో సంకల్బాగ్లో వెలసి ఉన్న శ్రీ గీతా ప్రచార ధామం నందు సర్వ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులందరితో కలిసి సామూహికంగా సంపూర్ణ భగవద్గీత పారాయణం చేశారు. ఈ సందర్భంగా ధార్మిక ప్రవచకుడు విశ్వనాథ గురూజీ భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్య యోగం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో గీతా ప్రచార సంఘం కార్యదర్శులు సింహాద్రి రమేష్, ఎస్ రమేష్, ఇల్లూరి రమణ, మహాబలేష్, జగదీష్, ఎస్ జగన్నాథ గుప్తా, విష్ణు సహస్రనామ పారాయణ సంఘం అధ్యక్షులు పుల్లారెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకట్రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సంక్షిప్తం దాన్ని ఒరిజినల్ తీయాలనుకున్నాను. డాక్టర్ నాగేశ్వర రెడ్డి కూడా 3 కోట్లు ఆర్డర్ పెట్టి అప్డేట్ వేవ్స్ పంపిస్తామంట, అంటే క్యాచ్ చేస్తాను రేపు ఆర్డర్ కూడా ఇచ్చినాడు జర్మనీ 3 కోర్స్ అది
3 crores ఆర్డర్ ఇస్తాడు. అతను కూడా వస్తా అన్నాడు, సతీష్ రెడ్డి వస్తా అన్నాడు, ఒక 10-15 మంది ముఖ్యమైన వాళ్ళంతా వస్తామన్నారు. అక్కడ నేను ఒరిజినల్ భగవద్గీత నేను చెప్తాను, నాకు ఆటోమేటిక్ ఫ్లాషెస్ వస్తాయి. ఆ ఫ్లాష్ నేను చెప్పినవి కాదు. ఇప్పుడు వేదాలు ముందు రాసినారు, భరద్వాజుడు రాసినాడు, కర్ణుడు రాసినాడు, విశ్వామిత్రుడు రాసినాడు, వశిష్ఠుడు రాసినాడు, భృగు వీళ్ళంతా రాసినారు. వాళ్ళు రాయలేదు, వాళ్ళకి వినబడింది కాబట్టి రాసినారు. అందుకే దాన్ని అపౌరుషేయాలు. గీతా ప్రచార సంఘ ఆధ్వర్యంలో భగవద్గీత ప్రచార సంఘంలో ఒక భాగంగా మేము నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఏకాదశికి సంపూర్ణ భగవద్గీత పారాయణాన్ని ఈరోజు ఎంతో చక్కగా పారాయణం జరిగింది. ఇందులో భక్తులు చాలామంది పాల్గొన్నారు. ఈ విధంగా మేము ప్రత్యేకాదేశి చేస్తున్నాము. భగవద్గీత ఏ విధంగా మన యొక్క జీవితానికి, మనం చక్కటి జీవితానికి ఉపయోగపడుతున్నటువంటి అటువంటి ఆధ్యాత్మిక ప్రసంగం ఇవ్వబడుతుంది. కాబట్టి అందరూ దయచేసి మీరు మీ బంధుమిత్రులు అందరూ ఆధ్యాత్మికంగా వచ్చి దీనిలో చేసి కృష్ణ పరమాత్మని యొక్క కృప పాత్రలు కావాలని కోరుతున్నాము. సంపత్ నగర్ ఆర్చి వద్ద కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకుని అందులోని 1,99,530 రూపాయల విలువ గల మద్యం పార్టీలను స్వాధీనం చేసుకున్నామని 4వ పట్టణ సిఐ శంకరయ్య తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. కర్నూలు నగరంలోని సంపత్ నగర్ ఆర్చ్ వద్ద కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమ మద్యాన్ని తీసుకువెళ్తున్న ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకుని అందులో ఉన్న 1,99,530 రూపాయల విలువ గల 4,992 కర్ణాటక రాష్ట్రానికి చెందిన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు 4వ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకరయ్య తెలిపారు. తమకు వచ్చిన ఖచ్చితమైన సమాచారంతో తాము దాడి చేసి అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని కృష్ణగిరి మండలం తాళ్ల గోకులపాడు గ్రామానికి చెందిన బోయ పూల జాను, బోయ అజేయుడు, బోయ అంజీ అనే వారిని అరెస్టు చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా ఒక హీరో హోండా షైన్ మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసుకున్నామని వివరించారు. నిందితులను జేఎఫ్ఎంసీ కోర్టు నందు హాజరుపరిచి రిమాండ్కు పంపినట్లు వివరించారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరానికి చెందిన 5వ వార్డు కార్పొరేటర్ జిఎల్వి సుజాత, మాజీ కార్పొరేటర్ శేషు యాదవ్ తదితరులు హైదరాబాద్ లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. నగరంలోని 5వ వార్డు కార్పొరేటర్ మాజీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు జిఎల్వి సుజాత, మాజీ కార్పొరేటర్ శేషు యాదవ్ తదితరులు హైదరాబాద్ లో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ సమక్షంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వీరికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ తమ ప్రభుత్వంలోని అభివృద్ధి సాధ్యమని నాయకులు గ్రహిస్తున్నారని, కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ముందుకు వెళ్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామన్నారు. అనంతరం పార్టీలో చేరిన నేతలు మాట్లాడుతూ మంత్రి టీజీ భరత్ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కర్నూలు నగర అభివృద్ధికి మంత్రి టీజీ భరత్ కృషి చేస్తున్నారని, పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించాలని మంత్రిని కోరినట్లు నేతలు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రజల నుంచి దోచుకున్న సొమ్మును తిరిగి ప్రజలకు ఇప్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, టీడీపీ నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, తిక్కారెడ్డి, ఆకిపోగు ప్రభాకర్, వెంకటస్వామి, నాగేశ్వరరావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ వైసీపీ హయాంలో ప్రజల వద్ద దాచుకున్న సొమ్మును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధితులకు తిరిగి ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. పేద ప్రజలను అన్ని విధాలా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. ఆగస్టు 1వ తేదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీశైలానికి జలహారతి కార్యక్రమానికి వస్తున్నారని ఆయన తెలిపారు.
కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షుడు తిక్కారెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ఇచ్చిన హామీలను నెరవేర్చడం మొదలు పెట్టామని తెలిపారు. 6 గ్యారంటీ పథకాల్లో కొన్ని అమలు చేస్తున్నామని తిక్కారెడ్డి అన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని, ఇందుకు నిదర్శనం ఆయన పిఏ ఇంట్లో 6 సంచులకు డాక్యుమెంట్లు దొరికాయని అన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టమని చెప్పారు. అనేది ఆలోచన చేస్తాం. దానికి చంద్రబాబు ఒక సజెషన్ ఇస్తారు మాకు. చంద్రబాబు అప్పుడప్పుడు మీటింగ్లు పెట్టి ఎమ్మెల్యేలకు తర్వాత కార్యకర్తలకు అందరికి కూడా మంచి సజెషన్స్ ఇస్తారు. చంద్రబాబు చెప్పినట్టు నడిస్తే ఈరోజు ఈ వ్యవస్థ వాళ్ళకి చంపేది. వాళ్ళకు మాత్రం ఏమాత్రం ఆలోచన లేదు. నేను చెప్పాను ఇంతకుముందే వస్తే మటన్ వండుతాడు, మటన్ వచ్చి దాని ప్రకారం చేసుకుంటాడు. ఆయన ఆలోచన లేదు. వాళ్ళ తెల్లలే చెప్పింది ఆయనకి బుద్ధి లేదు, మెదడు లేదు, రాలేదు అని పిల్లలే చెప్పింది. పిల్లలు చెప్పినట్టు మనం ఒప్పుకోవడం లేదా అనేది మనం ఆలోచన చేయొచ్చు. ఈరోజు మీరందరూ కూడా మాకు సహాయం చేయడం తప్పనిసరిగా. శ్రీశైలం చూస్తున్నాం, విపరీతంగా నీళ్లు వచ్చాయి, పక్కన శ్రీశైలంకి వెళ్ళిపోతున్నాయి. వానలు పడవు చంద్రబాబు వస్తే చెప్పి జగన్ ఎన్నో కూతురు పూశాడు. ఇవాళ జగన్ గుర్తుపెట్టుకో, చంద్రబాబు నాయుడు ప్రజలను ఆశీర్వదించినటువంటి నాయకుడు, ఆశీర్వాదం భగవంతుడు ఇచ్చాడు కాబట్టి ఇవాళ బ్రహ్మాండం ఇవాళ నీళ్లు, ఇవాళ వర్షాలు పడ్డాయి, ఇవాళ నదులు నిండుతున్నాయి. సిగ్గు తెచ్చుకో, నీవు ఒకటి నేర్చుకో. ముందు దొంగలను పక్కన పెట్టుకున్నావు. ఎందుకంటే నువ్వు పెద్ద కీటకాలు, నువ్వు దొంగలు పక్కన పెట్టి దొంగలు రక్షించడానికి ఇవాళ నువ్వు ఉన్నావు. ఏదైతే పిల్లలు రామకృష్ణారెడ్డి చాలా మంచివాడు అన్నావు, దుర్మార్గుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎంబడి మంది కొట్టి చంపడం కూడా జరిగింది, ఆస్తులు ధ్వంసం చేయడం జరిగింది. ఇప్పుడే చూసాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటువంటి దుర్మార్గుడు ఇవాళ ఏదైతే ప్రజల సొమ్ము దోచుకున్నాడో సబ్ కలెక్టర్ కార్యాలయంలో పోయేసి అవి ఎక్కడ బయటపడతామని చెప్పేసి ఆయన అనుచరులు అందరూ పోయి కాల్చివేయడం జరిగింది. దస్తావేజులు అంతా ఇంత అరాచకాలు జరుగుతుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దేవుడు మంచివాడు అంటావు. సిగ్గు తెచ్చుకో. ఇప్పటికన్నా రాకముందే మా యొక్క లైన్, తెలుగుదేశం పార్టీ యొక్క లైన్, పేదల పక్షాన ఉంటాము, ఇచ్చిన పెంచుతాము. ముఖ్యంగా రైతుకు సంబంధించి టైప్ ల్యాక్ను రద్దు చేయడం, ఫ్రీగా ఇవ్వడం, పెన్షన్లు 3,000 నుంచి 4,000 చేయడం. ఒక్కొక్కటి మేము ఇచ్చిన 6 ప్యాక్స్ అంటే ఈ 6 ఏమైతే హామీలు ఇచ్చామో మేము వాటిని ఒకటోటి చేస్తాము. అలాగే కృష్ణమూర్తి గారు అని చెప్పినట్టు ప్రజలు ఏం చెప్పారు, వైసీపీ వాళ్ళు దోచుకొని దాచుకున్నారు, వాటినన్నింటి కూడా కక్కిచ్చే బాధ్యత తీసుకుని ఈ రోజున ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు అన్ని మొదలు పెట్టాం. చూస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏమయ్యా ఆర్డర్ ఆఫీసులో పోయి లేదా సబ్ రిజిస్టర్ ఆఫీసులు అన్ని అమ్మడం, కాల్ చేయడం, అంటే రికార్డులు స్మాచ్ చేయడం, లేకపోతే సెకండ్ లో రికార్డులో కాల్ చేయడం, అంటే వాళ్ళు ఎంత ఆస్తులు సంపాదించారనే దీన్ని బట్టి చూస్తాము. అంటే పేద ప్రజలు వాళ్ళ పిఏ ఇంట్లో 6 మూటలకు 6 క్యాబులు పోయినాయి, ఏంటి దస్త్రాలు పత్రాలు. అంటే వాళ్ళు ఎంత డబ్బు సంపాదించారు ఏం లేదు. లిక్కర్ మాఫియా పత్రాలు పరిగెత్తే కాల్ చేసినారు, ఏమి ఉండవు. లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా ఒకటి కాదు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పాలన చేశారు. జిల్లాలోని శ్రీశైలం రిజర్వాయర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉండడంతో డ్యాం కు సంబంధించి 7 గేట్లను ఎత్తివేసి 1,50,000 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి అధికారులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తివేయడంతో ఆ దృశ్యాలను చూడటానికి పర్యాటకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఎగువన కురిసిన వర్షాల నేపథ్యంలో శ్రీశైలం రిజర్వాయర్ కు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. శ్రీశైలం రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 80 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా అధికారులు శ్రీశైలం డ్యాం కు సంబంధించిన 7 గేట్లను ఎత్తివేసి 1,50,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం డ్యాం కు సంబంధించి అధికారులు సోమవారం నాడు 3 గేట్లు ఎత్తివేయగా మంగళవారం నాడు 2 విడతలుగా మరో 4 గేట్లను ఎత్తివేశారు. మొత్తం 7 గేట్లను 10 అడుగుల మేర ఎత్తివేసిన అధికారులు శ్రీశైలం రిజర్వాయర్ కు వస్తున్న వరద నీటిని దిగువ భాగానికి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం రిజర్వాయర్ కు సంబంధించి 7 గేట్ల ద్వారా నీటిని దిగువ భాగానికి విడుదల చేస్తున్న నేపథ్యంలో ఈ దృశ్యాలను చూడటానికి భక్తులు, పర్యాటకులు అధిక సంఖ్యలో రిజర్వాయర్ పరిసరాలకు తరలి వస్తున్నారు. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి దిగువ భాగానికి జారువాళ్తున్న నీటిని చూడటానికి యువత, స్నేహితుల బృందాలు కుటుంబ సమేతంగా ప్రజలు డ్యాం సైట్ కు చేరుకుని సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం రిజర్వాయర్ సమీపంలో ట్రాఫిక్ ను నియంత్రించేందుకు 2 సబ్ ఇన్స్పెక్టర్లతో పాటు 25 మంది పోలీసులను అధికారులు నియమించి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మొత్తానికి ఎగువ భాగాన కురిసిన వర్షం నేపథ్యంలో శ్రీశైలం రిజర్వాయర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉండటం, ఆ నీటిని దిగువ భాగానికి విడుదల చేయటం జరుగుతోంది. శ్రీశైలం రిజర్వాయర్ కు వచ్చి చేరే వరద నీటిని బట్టి మిగతా గేట్లను ఎత్తివేసే అవకాశం ఉంటుంది. పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని నగరపాలక సంస్థకు చెందిన వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి తెలిపారు. ఈ మేరకు 19వ వార్డులో రహదారులు, మురికినీటి కాలువల నిర్మాణానికి సంబంధించి భూమి పూజ కార్యక్రమాన్ని ఆమె నిర్వహించారు. పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కల్లూరు అర్బన్ 19వ వార్డులో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలో రోడ్లు, డ్రైనేజీ పనులకు సంబంధించి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం కాలనీలో జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ బివై రామయ్య, టీడీపీ నాయకులు ప్రభాకర్ చౌదరి, పెరుగు పురుషోత్తం రెడ్డి, పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి మాట్లాడుతూ పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, ముఖ్యంగా కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని పాణ్యం అసెంబ్లీకి సంబంధించిన కాలనీల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తామని, ప్రస్తుతం 19వ వార్డులో రహదారులు, డ్రైనేజీ కాలువల నిర్మాణం పనులకు భూమి పూజ చేశామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందజేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుందని ఆమె వివరించారు. ఎన్సీసీలో చేరే విద్యార్థులలో క్రమశిక్షణ, అంకిత భావం పెరిగి దేశానికి ఉపయోగపడే పౌరులుగా ఎదుగుతారని ఎన్సీసీ అధికారి వైవీకే రెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని మున్సిపల్ హై స్కూల్లో జరిగిన ఎన్సీసీ విద్యార్థుల పేర్ల నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని మున్సిపల్ హై స్కూల్లో ఎన్సీసీ విద్యార్థుల ఎన్రోల్మెంట్ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్సీసీ అధికారి వైవీకే రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాఠశాలలో విద్యార్థులు ఎన్సీసీలో చేరేందుకు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు ఆసక్తి కనబరిచారు. అనంతరం ఎన్సీసీ అధికారి వైవీకే రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ హై స్కూల్ పాఠశాలలో విద్యార్థులు ఎన్సీసీలో చేరేందుకు ఆసక్తి కనబరచడం అభినందనీయమని, ఎన్సీసీలో చేరటం వల్ల విద్యార్థుల్లో క్రమశిక్షణ, అంకిత భావం పెంపొందుతుందని వివరించారు. ఎన్సీసీ విద్యార్థులకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ల సౌకర్యం ఉందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని సూచించారు. ఎన్సీసీ గ్రూప్ కర్నూలు మరియు వనాంధ్ర మెడికల్ కంపెనీ వారు ఈరోజు మన మున్సిపల్ హై స్కూల్ కర్నూలుకి రావడానికి కారణము, ఈరోజు పిల్లల్ని ఎన్సీసీలోకి ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి వచ్చాము. మెయిన్లీ పిల్లల్ని ఎన్సీసీలో చేరుకోవడం వల్ల వాళ్ళకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. మొదటిది, వాళ్ళకు ఒక క్రమశిక్షణమైన జీవితం అలవడుతుంది. అదే కాకుండా వాళ్ళు ఎన్సీసీలో చేరడం వల్ల వాళ్ళకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. మొదటగా గవర్నమెంట్ మరియు ఎంసెట్, ఇంజనీరింగ్ ఇలాంటి వాళ్ళలో వాళ్ళకు 2% రిజర్వేషన్స్ ఉన్నాయి. సో పిల్లలు ఈ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. ఈ ప్లస్ అదేవిధంగా ఈ పిల్లలు ఇక్కడ చాలా మంది చాలా ఉత్సాహంగా ఎన్సీసీలో ఎన్రోల్ కావడానికి చాలా ఉత్సాహం చూపించారు. సో ఆ పిల్లలకు కూడా నేను కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను. సో ఈ ఎన్సీసీ ఎన్రోల్మెంట్ని ఇంత విజయవంతంగా నిర్వహించడానికి కారణమైన మన ఏఎన్ఓ సుధీర్ గారు, ప్లస్ మా పిఐ స్టాఫ్ రాజేష్ మరియు ఉజ్వలూరిని కూడా ఈ విధంగా నేను అభినందిస్తున్నాను. అలాగే దీనికి సహాయపడిన ఈ స్కూల్ ప్రిన్సిపల్ వారిని కూడా నేను ఈ విధంగా అతనికి కృతజ్ఞతలు చెప్తున్నాను.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే రాష్ట్రంలో మాదిగలకు అన్ని విధాల న్యాయం జరుగుతుందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు వీరబాబు వెంకటేశ్వరరావు మాదిగ అన్నారు. ఈ మేరకు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి సమక్షంలో వచ్చే నెల 16వ తేదీ జరిగే మాదిగల కృతజ్ఞతా యాత్ర ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే మాదిగలు సమగ్రాభివృద్ధి చెందుతున్నారని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు కృషి చేస్తామని చెప్పటమే కాకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించినందుకు ఆగస్టు 16వ తేదీ మాదిగల కృతజ్ఞతా యాత్ర చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ యాత్రకు సంబంధించిన కరపత్రాలను మాజీ ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి సమక్షంలో ఆవిష్కరించారు. ఈ యాత్ర హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు కొనసాగనుంది. 1996 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ చేస్తానని హామీ ఇచ్చి 2000 సంవత్సరంలో వర్గీకరణ చేయటం వల్ల మాదిగలు ఎంతగానో అభివృద్ధి చెందారని వెంకటేశ్వరరావు తెలిపారు. వర్గీకరణకు అడ్డంకులు రావడంతో రద్దు చేశారన్నారు. కుప్పం సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నామని చెప్పడంతో మాదిగలు హర్షం వ్యక్తం చేశారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో నిలిచిపోయిన దళితుల సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీ పునః ప్రారంభం చేస్తామని చెప్పడం సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 35 మాదిగ సంఘాలను ఒక తాటి మీదకి తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఉమ్మడి 13 జిల్లాలలో కూడా పెద్ద ఎత్తున కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఈసారి ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో మాదిగలు అత్యంత కీలక పాత్ర పోషించిన విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి తెలిసిందే. 96లో మాట ఇచ్చిన తర్వాత 2000 సంవత్సరంలో ఆ రోజుల్లో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉండగా రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించడం వల్ల మాకు ఉద్యోగాలు వచ్చాయి, ఉపాధి వచ్చింది, సంక్షేమ రంగాల్లో అభివృద్ధి జరిగింది. ఇవాళ డాక్టర్లు, ఇంజనీర్లు కూడా మాదిగలు కాగలిగారు. మాదిగలతో పాటు మాదిగ ఉపకులాలు కాగలిగారంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ద్వారా ఎస్సీ వర్గీకరణ ఏదైతే మాకు ఆ రోజు సాధించి పెట్టాడో ఈ రోజున మేమందరం కూడా అభివృద్ధి చెందామంటే కేవలం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి పుణ్యమైన ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారితోనే మాదిగల సమగ్ర అభివృద్ధి ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి కూడా ఉన్నది. 5 ఏళ్ల పాలనలో దళితుల మీద దాడులు జరిగినా ఏనాడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. డాక్టర్ సుధాకర్, నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ హత్య కేవలం ప్రభుత్వ హత్యే. డోర్ డెలివరీ చేసిన అనంతబాబు సుబ్రహ్మణ్యాన్ని కేవలం ప్రభుత్వం చేసినటువంటి కుట్ర హత్యే. అటువంటి చంపిన దుర్మార్గుడిని పక్కన పెట్టుకున్న వైఎస్ జగన్ ని దళితులు ఎన్నికల్లో క్షమించకుండానే తగిన గుణపాఠం చెప్పారు. 11 సీట్లు రావడం కూడా ఇంకా ఎక్కువే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కర్నూలుకు చెందిన క్రీడాకారులు ఒలింపిక్ పోటీల్లో పాల్గొనే స్థాయికి ఎదగాలని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ఈ మేరకు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో ఏర్పాటు చేసిన ఆర్చరీ టాలెంట్ హంట్ పోటీలను ఆయన ప్రారంభించారు. నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో ఏర్పాటు చేసిన ఆర్చరీ టాలెంట్ హంట్ పోటీలను సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా ఆర్చరీ అసోసియేషన్ కార్యదర్శి నాగరత్నమయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ ఆర్చరీ క్రీడ మన దేశానికి సంబంధించిన ప్రాచీన క్రీడ అని వివరించారు. పురాణ కాలం నుంచి వెలి విద్య ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని వివరించారు. జిల్లాలోని ఆర్చరీ క్రీడాకారులందరినీ ఒకే చోట చేర్చి వారిలోని ప్రతిభను వెలికి తీసే కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని వివరించారు. పారిస్ లో జరుగుతున్న ఒలింపిక్ పోటీల్లో మన రాష్ట్రానికి చెందిన ఆర్చరీ క్రీడాకారుడు పాల్గొనడం అభినందనీయమని అన్నారు. అలాగే మారా వలపు పోటీల్లో నాగరత్నమయ్య శిష్యుడు పాల్గొనడం అభినందనీయమని వివరించారు. ఆ స్థాయికి కర్నూలు నగరంలోని క్రీడాకారులు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. కర్నూలు నగరం భవిష్యత్తులో విశ్వనగరంగా రూపుదిద్దుకుంటుందని, హైదరాబాద్, బెంగళూరు లాంటి హైవేలు కర్నూలు మీదుగా వెళుతున్నాయని, దీనివల్ల కర్నూలు ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉందని తెలిపారు. ఆర్చరీ క్రీడలో పాల్గొనడం వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత పెరిగి చదువులోనూ చక్కగా రాణించే అవకాశం ఉందని తెలిపారు. జిల్లాలో ఆర్చరీ క్రీడ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని, ఈ క్రీడను ప్రోత్సహిస్తున్న జిల్లా ఆర్చరీ సంఘం కార్యదర్శి నాగరత్నమయ్యను అభినందించారు.
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనడం వల్ల ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. మన కర్నూలులో ఆర్చరీ టాలెంట్ హంట్ కార్యక్రమం అనేది జరిగింది. అంటే జిల్లాలో ఉండే వివిధ స్కూల్స్ లో ఆర్చరీ ప్రాక్టీస్ చేసే పిల్లలను కర్నూలు అవుట్డోర్ స్టేడియం కు పిలిపించి ఇక్కడ వాళ్ళ టాలెంట్ పరీక్ష చేసి వాళ్లలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన బాలబాలికలను నెక్స్ట్ స్టెప్ ఆర్చరీ కాంపిటీషన్స్ కు తీసుకుపోయే ప్రయత్నంలో భాగంగా కొంతమంది పిల్లలను సెలెక్ట్ అయిన వాళ్ళకు సర్టిఫికేట్లు మళ్ళా రకరకాల మెడల్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆర్చరీ కూడా ఈ రోజు రేపు బొమ్మదేవర ధీరజ్ అనే అబ్బాయి, మన విజయవాడ అబ్బాయి, తెలుగు అబ్బాయి ఆర్చరీలో ఒలింపిక్స్ లో పాల్గొనడం అనేది మనం ఎంతో గర్వించాల్సిన విషయము. సో మన కర్నూలు నుంచి పారా ఒలింపిక్ లో నాగరత్నమయ్య గారి స్టూడెంట్ హర్ష అనే పిల్లోడు పారా ఒలింపిక్స్ లో ఆడుతున్నాడు. ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంకా కొంతమంది ప్లేయర్లన్నా కర్నూలు అని అక్కడ వాళ్ళు చెప్పినారంటే మనం ఎంతో ఫస్ట్ ఇండియన్స్ అని గర్వపడాలి. ఆర్చరీ అనే విలువిద్య ఇండియాలోనే పుట్టింది. ఆ కాలంలోనే ద్రోణాచార్యుడు అర్జునుడికి ఇది శిష్యరికం చేసేటప్పుడు అర్జునుడు మత్స్యయంత్రాన్ని కొట్టినప్పుడు ఏం కనపడుతున్నది నీకు అంటే కేవలం ఆ పైన తిరిగే ఫిష్ కన్ను మాత్రమే కనపడుతున్నది అని ఆ అర్జునుడు చెప్పినప్పుడు అది కొట్టినప్పుడు అంటే మన మైథాలజీలోనే ఉంది ఈ విలువిద్య అనేది మన పార్ట్ ఆఫ్ అవర్ గేమ్స్ అని. సో ఇటువంటిది ఆర్చరీ వలన ఏమైతుందంటే కాన్సన్ట్రేషన్ విపరీతంగా పెరుగుతుంది, పిల్లలకు ఏకాగ్రత. ఒకసారి కాన్సన్ట్రేషన్ పెరిగిందంటే వాళ్ళ జీవితంలో కూడా ఏకాగ్రతతో వాళ్ళు ఏ విషయాన్నైనా నేర్చుకొని డెవలప్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ రకంగా ఆర్చరీలో మన నారత్నమయ్య సారు, రాజు, వంశీ వీళ్ళు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తున్నారు పిల్లలకు. ఈ ఆర్చరీలో నుంచి ఒక్కరన్నా ఇంకా నెక్స్ట్ రెగ్యులర్ ఒలింపిక్స్ కు ఎన్నిక కావాలా మన కర్నూలు నుంచి అని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.